నీళ్లు లేవు, కరెంటు లేదు, ఎప్పుడవుతుందో తెలియదు, రైతులు ఆగం, చాలా గందరగోళం అయిపోయినాం. కింది మీద అయింది బతుకంతా. పేదరికం ఇంకా పెరిగింది. దళిత గిరిజనులు ఇంకింత అడుక్కుపోయినారు. వృత్తి పని వాళ్ళు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా బాధాకరమైన బాధలు ఉండే. అవి పోవానంటే ఏం చేయాలి? ఇమీడియట్గా పోవు, కానీ ఆదుకోవాలి అప్పటికప్పుడు. ముసలిలోకి చూసే దిక్కు లేకుండే 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకున్నాం. కుంటివాన్ వాళ్ళు వికలాంగులు ఉంటే వాళ్ళకు 1500 రూపాయలు పెన్షన్ ఇచ్చుకున్నాం. అప్పటికప్పుడు కొంత అగ్గి మీద నీళ్ళు చల్లినట్టు కొంత ఆదుకోవాలని ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు, బిడి కార్మికులు కావచ్చు, బోధకాలైనటువంటి బాధపడే రోగులు కావచ్చు, అందరికి కూడా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకున్నాం. అంతకుముందు వాళ్ళని కూడా దేగకపో ముసలోళ్ళను. ఇప్పుడు మర్యాద పెరిగింది. అత్త బయట ఎందుకుంటో మా దగ్గర ఉండని తోలుకచ్చుకుంటారు కోడలు. అవి మా అక్కలు నవ్వుతారు. నిజమే కదా నేను చెప్పేది. ఇంతకుముందు వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాం, కానీ రేపు మళ్ళీ మీరు గెలిపితే వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తాం, నెలకు 2016 రూపాయలు ఇస్తాం. మంచిగా బతకాలి ముసలోళ్ళు, ఎటు కాకుండా ఉన్న వాళ్ళు మంచిగా బతకని మనకు కూడా దీవెన ఉంటుంది, మన పిల్లలకు కూడా మంచి అవుతుంది. కాబట్టి వాళ్ళకు వచ్చే తప్పకు తప్పకుండా నెలకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చుకుందాం. అదేవిధంగా వికలాంగులకు 1500 దాన్ని 3000 రూపాయలు ఇచ్చుకుందాం. నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులకు కూడా కొంత మనకు ఆర్థిక సంపద రాష్ట్రానికి ఆర్థికంగా పెరిగినాం కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరికేదాకా ఒక 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా వాళ్ళకి ఇచ్చుకుందాం. ఇది తప్పకుండా చేసుకుందాం. ఇట్లా ఎక్కడ జరగాయి. అదేవిధంగా ఈరోజు రైతు బంధు మొత్తం ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతులకు పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేడు. నీళ్లు వారిస్తే రైతులను దంచి నీటి తీరువా వసూలు చేసింది, కరెంటు బిల్లులు వసూలు చేసింది లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు వాడుకునే వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం, మీకు తెలుసా విషయం. అదేవిధంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఒకటే రాష్ట్రం ఇండియాలో, ఎవరు ఇయ్యరు. అదేవిధంగా ఎకరానికి 4000 కాడికి రైతు బంధు, ఒక పంటకు 4000 కాడికి ఇచ్చుకుంటా ఉన్నాం. దాన్ని కూడా 5000కు పెంచి ఎకరానికి 10,000